హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ నాటుకోడి హబ్. మా కోళ్ళు పిల్లలు చేస్తున్నాయని చెప్పా కదా. ఎన్ని కోళ్ళు చేసినాయి, ఎన్నెన్ని పిల్లలు చేసినాయో చూద్దాం రండి, చూపిస్తా. ఇప్పుడు మాకున్న కోళ్ళలో ఇట్లా రెండు సేమ్ కలర్ లో ఉన్నాయి కోళ్ళు. చూద్దాం రండి. ఫస్ట్ ఒక కోడిని ఎన్ని పిల్లలు చేసిందని. ఈ కోడి మాత్రం 14 పిల్లలు చేసింది. నేను మొత్తం కౌంట్ చేసిన. వీడియోలో మాత్రం కౌంటింగ్ ది పెట్టలే, కావాలంటే చూడొచ్చు పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది. ఈ కోళ్ళు చేయడమే ఇది ఫస్ట్ టైం. చేసే కాడికి అయితే బాగానే చేసినాయి. 14 చేసినాయి అంటే చాలా గ్రేట్ అసలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ టైం గుడ్లు పెట్టిన కోడి అయితే ఎక్కువ పిల్లలు చేయదు అంటారు. మా కోళ్ళు మాత్రం చేసినాయి బాగానే, 14 వరకు చేసినాయి. ఇంకొక పిల్ల గుడ్లో ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా, చూసారా? ఇవి 3 గుడ్లు. ఆ 3 గుడ్లు ఖరాబ్ అయిపోయినాయి. అంటే అందులో పిల్ల ఉంది, ఆ పిల్ల పొడిచింది కానీ బయటకు వెళ్ళలేకపోయింది. సో అందులోనే చనిపోయింది అది. అట్లానే ఇప్పుడు ఇంకొక పిల్ల కూడా చనిపోతుందేమో అని భయంతో నేనే దాని పెంకులు తీసేసిన. చూడండి, ఇగో బయటకు వెళ్ళింది, మంచిగా ఉంది క్యూట్గా. అసలు హైలైట్ ఏంటంటే మేము ఈరోజు ఒక 2 కోళ్ళే దిగుతాయి అనుకున్నాం. ఈ కోడి అసలు దిగదనుకున్నాం. ఇప్పుడు చూపెట్టే కోడి ఇది కూడా దిగింది. ఇది కూడా మంచిగా చాలా పిల్లలు చేసింది. మస్తు అనిపించింది చూడగానే. ఇది మాత్రం ఒక 15 వరకు చేసింది పిల్లలు. ఇది కూడా ఫస్ట్ టైమే. ఈ కోడి అయితే మంచిగా దాని పిల్లల్ని దాని కింద పెట్టుకొని పండుకుంది. ఇట్లా కోడి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏ బ్రూడింగ్ సెటప్ అవసరం లేదు, ఏం లేదు. మంచిగా పిల్లలకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తుంది, పిల్లలకు కావాల్సిన హీట్ ఇస్తుంది. అట్లా తల్లితోటి పిల్లలు ఉండడం వల్ల ఏంటంటే ఆ పిల్లలు కూడా కొంచెం తొందర ఎదుగుతాయి. ఎందుకంటే తల్లి మంచిగా ఫీడ్ తినిపిస్తుంది కోడి పిల్లలకి. ఈసారి ఫస్ట్ టైం కాబట్టి మా కోళ్ళు అయితే కొంచెం మంచిగానే చేసినాయి, కొంచెం హ్యాపీనే. ఇందులో ఎన్ని పిల్లలు మిగిలినాయో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.